ఓకే బస్ చేశారు. ఇన్వైట్ చేయడం జరిగింది. శ్రీధర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎందుకంటే వరంగల్లో ఉన్న ఇవి తప్ప వేరే అసలు లేదు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది లేదు మాకు. ఇక్కడ ప్రతి చిన్న ఒక్కొక్క చుక్క కూడా మాకు విలువైనది అనే ఉద్దేశంతో చాలా ధన్యవాదాలు. దాని గురించి ఇంకా ఏంటి అని ఆలోచిస్తే ఏదో ఒకటి కంపెనీని అక్కడే ఆపేయచ్చు, హ్యాపీగా వచ్చిన దాంతో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఇంకా ఏం చేయగలం, దీన్ని ఇంకా పెద్దగా చేయగలుగుతామా, చేస్తే ఎలా చేయగలం, ఇది అక్కడ నేను పెరిగి పుట్టిన ప్రదేశానికి ఏమన్నా సహాయపడుతుందా అనే ఆలోచనతో మొదటిగా నేను ఎక్కడున్నానో అక్కడ నాకు సంబంధించిన మన ప్రదేశం నుంచి వచ్చిన ప్రజలకి, స్టూడెంట్స్కి ఎవరికన్నా సహాయం చేయగల ఉద్దేశంతో ఆ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను. అయితే మొదటిగా స్టూడెంట్స్, తర్వాత అక్కడికి వచ్చిన బతుకుదేరుకు వచ్చిన వాళ్ళకి చాలా ఆటంకాలు ఇవన్నీ నేను అనుభవించాను. కాబట్టి వాళ్ళకు ఇక్కడికి వస్తే ఎలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళకు ఉండే ఇబ్బందులు అనేది నాకు తెలుసు. కాబట్టి ముందు అది ఒక్కటి నేను హెల్ప్ చేద్దాం, ఫస్ట్ స్టార్ట్ చేద్దామని వచ్చిన మన తెలుగు వారికి ఎక్కువ ప్రాధాన్యతతో హెల్ప్ చేసి ర్యాక్స్ గ్రూప్ అనేది అక్కడ స్టార్ట్ చేశాను. 2016 నుంచి 2019 వరకు మొత్తం నెగిటివ్ బ్యాలెన్స్, అంటే అప్పుతో ఉన్నాను నేను. ఈవెన్తో నలుగురు మిత్రులతో స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక్కరిని మొత్తం మొత్తం నా బాధ్యతగా తీసుకొని 2019 వరకు చాలా కష్టపడి బిజినెస్ని అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చాను. తర్వాత మనం 2019, 2020, 2021లో ఒక్కసారి 500% గ్రోత్. ఈరోజు వరంగల్, వనంకొండ ఈ జిల్లా వాసులందరికీ కూడా వారు తెలియజేయడం జరిగింది. పరిశ్రమలకు సంబంధించి ఈరోజు చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించి ఒక పాలసీ విధానాన్ని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలను మీకు కావాలని ఆలోచన చేస్తూ ఉన్న చిన్న, సూక్ష్మ, మధ్యతర మిత్రులందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉండే విధంగా ఒక పాలసీని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో పాలసీ తీసుకురాబోతా ఉంది. కసరత్తు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు దీన్ని విస్మరించినాయి. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తించి దాన్ని ఏ విధంగా ప్రోత్సాహం చేయాలి, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో మా ప్రభుత్వం, మా శాఖ కసరత్తు చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున రాబోయే కాలంలో వరంగల్కి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం. హైదరాబాద్ తర్వాత ఏ రీతిగా హైదరాబాద్ పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగిందో అంతకంటే మెరుగైన రీతిలో ఇంకా ఇక్కడ పరిశ్రమలను తీసుకురావటం, ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలను ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనను ముందుకు పెట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న మా యువకులకు కూడా ఏ విధంగానైతే ఒక పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను
భర్తీ చేసే క్రమంలో తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ ని మరి పూర్తి స్థాయిలో కమిటీ తన సొంత జిల్లా అని ఆలోచన చేసి ఎక్కడో అమెరికాలో స్థిరపడ్డ, అమెరికాలో గొప్పగా వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మిత్రులు ఇక్కడికి వచ్చి మా వాళ్ళకు కొద్ది మేరకైనా మేలు చేయాలనే ఒక ఆకాంక్షతో మా సోదరులు రాజేందర్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు శాసనసభ్యులు తప్పకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ సహకారం అందిస్తాం. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీటి ఉపాధి అవకాశం కల్పించే ఏ కార్యక్రమంలో నేను ముందుంటానని దాని ముందు నిలబడి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి రావాలని మాకు చెప్పడం. నిజంగానే రాహుల్ గారిని ప్రత్యేకంగా రంజిత్ గారిని అభినందిస్తా ఉన్నా. రంజిత్ రావుల అభినందిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు సంబంధించి అక్కడే వాణిజ్యం వ్యాపారం చేయాలి. ప్రధానమైన నగరంలో మేము ఉండాలని ఆలోచన చేస్తున్నప్పుడు మేము మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా కలుసుకొని హైదరాబాద్ ఇంకా 10 అభివృద్ధి చేయాలి. దాంతో పాటు Tier 2, Tier 2, 3 సిటీస్కు సంబంధించిన ఏదైతే సిటీస్ టౌన్స్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా వరంగల్ లాంటి ప్రముఖమైన నగరం ఇది. అప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఒక చదువుల కేంద్రంగా, సరస్వతి నిలయంగా, విజ్ఞానానికి నిలయంగా, ఒక కాకతీయ విశ్వవిద్యాలయం, ఆనాడు ఆర్ఈసి, ఎన్ఐటి, ఈరోజు అనేక కళాశాలలకు పుట్టినీళ్ళుగా ఈ ప్రాంతం ఒక విద్యా నిలయంగా నిలిచింది. అదే క్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఇక్కడ ఉన్న మానవ వనరులను ఎక్కడికో రేపు హైదరాబాద్కో అమెరికాకో పోనీయకుండా ఇక్కడే వారి ఇంటి వద్దనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న, సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం. ఆ లక్ష్య భాగంలోనే ఈరోజు వరంగల్, ప్రధానంగా రేపు రాబోయే కాలంలో కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మము ఈ Tier 2 సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్ష, ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక లక్ష్యంతో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఆ క్రమంలో నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను. రంజిత్ రెడ్డి రావులకు సంబంధించిన ఇంకో వ్యక్తి తన పుట్టిన గడ్డపై ప్రేమతో వారు ఏ విధంగానైతే వచ్చి అక్కడ స్థిరపడ్డా కానీ మా వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కార్యాలయాన్ని మొదలుపెట్టి 10 మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్న తీరు. మొన్న ఈ మధ్యలో రవిచంద్ర అని అట్లాంటా బేస్డ్ సోదరుడు కూడా ఇదే వరంగల్ పట్టణానికి సంబంధించి మరి సాఫ్ట్వేర్కి సంబంధించిన వారి ఆఫీసును ఏర్పాటు చేసుకొని 10 మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను కానీ మా సోదరుడి పక్షాన ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి Tier 2 సిటీస్ సంబంధించి ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం. రండి, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కండి. ఇలాంటి పట్టణాలను అభివృద్ధి చేసే భాగంలో మీరు కూడా మీ కార్యాలయాలను ఇక్కడ
స్థాపించండి. మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించే కార్యక్రమం చేస్తాం, ముందుకు రావాలని ఈ సందర్భంలో వారికి పిలుపునిస్తా ఉన్నాం. రేపు రాబోయే కాలం భవిష్యత్ అంతా కూడా సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలోనే రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కానీ, డేటా సెక్యూరిటీ కానీ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశ ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమేణా రేపు రాబోయే కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా అనేక సంస్థలను ప్రోత్సాహం చేస్తా ఉన్నాం. ఇలాంటి వరంగల్ పట్టణాల్లో మీరు వచ్చి మీ కార్యాలయాలు పెట్టండి, మీకు కావాల్సిన సదుపాయాలు ఇస్తామని మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ఢిల్లీకి పోయినప్పుడు అనేక మందితో కలిసినప్పుడు ఇక్కడ చాలా సంవత్సరాలుగా మరి విమానాశ్రయానికి సంబంధించి పెండింగ్లో ఉంది. ఆ ఎయిర్పోర్ట్కు సంబంధించిన అంశం విషయంలో త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి 10 సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వం దాన్ని అలసత్వంతో పక్కన పెట్టిన వైనాన్ని మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మా తరఫున ఈరోజు